హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ వచ్చాయి. మేజర్గా మనకి విజయవాడ లొకేషన్లో కానీ అట్లాగే అమలాపురం లొకేషన్లో అయితే ఒక వాకిన్ అయితే జరుగుతుంది. అలాగే విజయనగరంలో కూడా కొన్ని వాకిన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటుగా మనకి హైదరాబాద్ లొకేషన్లోను ఇంకా దీంట్లో ఏంటంటే బోత్ తెలంగాణ అలాగే ఆంధ్ర కూడా అప్లై చేసుకునే విధంగా కొన్ని మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి అట్లాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఫ్రెషర్స్కి అట్లాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి దీంతో పాటుగా ఒక 2 నోటిఫికేషన్స్ అయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా అయితే యూజ్ అవుతుంది. సో కాబట్టి టోటల్గా 19-20 నోటిఫికేషన్స్ అయితే నేను ఈ ఒక్క వీడియోలో అయితే కవర్ చేస్తున్నాను. కొంచెం లెంగ్త్ ఉండే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి వీడియోని చివరి వరకు చూసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అయితే అప్లై చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనకి వరుణ్ మోటార్స్ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో యాక్చువల్గా ఇది అంతకుముందు అయితే నేను విజయనగరం లొకేషన్లో చెప్పాను. సో ఈసారి మన ఏపీ ఎస్ఎస్టీసీతో అయితే టైఅప్ అయ్యి మనకు వరుణ్ గ్రూప్ అనేది విజయవాడ లొకేషన్లో అయితే వాకిన్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో కంప్లీట్గా కూడా ఇంతకుముందు అయితే 14 డిపార్ట్మెంట్స్లో తీసుకున్నారు. సో ఈసారి ఏంటంటే మనకి 5 డిపార్ట్మెంట్స్లో అయితే తీసుకుంటూ ఉన్నారు. దీంట్లో అసిస్టెంట్ టెక్నీషియన్స్ అలాగే సర్వీస్ అడ్వైజర్స్, యాక్సరీస్ ఫిట్టర్స్ని అట్లాగే ఎవాల్యుయేటర్స్ని, సేల్స్ అడ్వైజర్స్ని తీసుకుంటున్నారనమాట. సో కంప్లీట్గా మీకు నోటిఫికేషన్ వేకెన్సీస్ అయితే మీరు చూడొచ్చు. అట్లాగే శాలరీ కూడా 8,500 నుంచి 10,000 ప్లస్. సో ఇలాగైతే ఉన్నాయి. వీళ్ళైతే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు. ఒకసారి ఐటీఏలో డీజిల్ అలాగే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్స్ అలాగే మనకి మెకానికల్ డిప్లొమా ఫినిష్ చేసిన వాళ్ళు కానీ సో ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్ కూడా ఒకటైతే ఫిట్టర్స్కి అయితే అడుగుతున్నారు. సో దీంతో పాటు ఎనీ డిగ్రీ, సో ఎనీ గ్రాడ్యుయేషన్తో కూడా మనకైతే జాబ్స్ ఉన్నాయన్నమాట. ఇక లొకేషన్ చూసుకుంటే విజయవాడలో కానీ, నందిగామ కానీ, కేసరపల్లి, మైలవరం, అలాగే జగ్గైపేట, కంచికచెర్ల, గుడివాడ. సో కంప్లీట్గా ఈ లొకేషన్స్లో అయితే సెలెక్ట్ అయిన వాళ్ళైతే సో ఆ పోస్ట్ వైజ్గా సెలెక్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే విజయవాడ నుంచి ఎప్పటి నుంచో నన్ను నోటిఫికేషన్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి సో ఇదైతే వారి కోసమే ఎస్పెషల్లీ తీసుకొచ్చాను. మీకు ఏంటంటే మీరు ఎక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది మాచవరంలోని. సో అక్కడైతే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. 22 జూలై అయితే మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది. కాకపోతే మీ రిజిస్ట్రేషన్ వచ్చేసి 21 జూలై వరకు అయితే టైం ఉంది కాబట్టి ఈ లోపు అయితేనే అప్లై చేసుకోండి. నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా చాలా నోటిఫికేషన్స్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఎవరైనా సరే నేను ఎక్కువ నోటిఫికేషన్స్ అనేది వీడియోస్లో చెప్తే వీడియో లెంగ్త్ పెరుగుతుంది కాబట్టి నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా సరే ఇంకా ఎక్కువ నోటిఫికేషన్స్ కావాలనుకునే వాళ్ళు టెలిగ్రామ్లో కూడా ఒకసారి జాయిన్ అవ్వండి. ఇక తర్వాత మనకి 24 జూలై అయితే మరొక వాకిన్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా మనకి విజయవాడ లొకేషన్లో ఉంటుంది. మీరు ఎక్కడ అని గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ఏదైతే మనకి కృష్ణవేణి స్కూల్ రోడ్లో పడమట లంక ఎన్టీఆర్ సర్కిల్లో ఉందో అక్కడైతే మీరు అటెండ్ అవ్వాలి. ఇదేంటంటే వీళ్ళు ప్రాంప్ట్ పర్సనల్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళైతే మీకు స్టాఫ్ని అయితే తీసుకుంటూ ఉన్నారనమాట. కంప్లీట్గా మీకు అయితే ఇక్కడ చూడొచ్చు సేల్స్ అసోసియేట్స్ని కానీ, ప్యాకర్స్ని కానీ, క్యాషియర్స్ని కానీ, అలాగే గౌడౌన్ అసిస్టెంట్స్ని కానీ తీసుకోవడం జరుగుతుంది. 10th క్లాసు అలాగే ఇంటర్మీడియట్ అండ్ అబవ్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. మీకు ఏంటంటే 9,840 శాలరీ, దాంతోపాటుగా పిఎఫ్ అట్లాగే ఈఎస్ఐసి బోనస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి బోత్ మేల్ ఆర్ ఫీమేల్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉన్నారు. 18 to 25 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక జాబ్ లొకేషన్ ఎక్కడ అంటారా మీరు, ఇది ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర అయితే ఉంటుందని ఇచ్చారు క్లియర్గా మనకి విజయవాడలోనే. సో అప్లై చేసుకోండి. దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్కి కనుక కాల్ చేస్తే సో మీకు ఫర్దర్గా ఏదైనా డీటెయిల్స్ ఉంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారనమాట. 24 జూలై, డోంట్ మిస్. అలాగే ఇక మరొక నోటిఫికేషన్ ఏంటంటే మనకి ఆల్రెడీ నేను నోటిఫికేషన్ చెప్పాను. సో ఇక మనకి 4S డిగ్రీ కాలేజు మనకి తోటపాలెం విజయనగరంలో అయితే ఒక వాకిన్ అయితే జరగబోతుంది. సో మన ఛానల్లో అయితే ఫస్ట్ టైం నేను చెప్పేశాను. 25 జూలై అయితే వాళ్ళు వాకిన్స్ కండక్ట్ చేస్తున్నారండి. హెటోడక్స్లో ఎవరైతే వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో డిప్లొమా మెకానికల్ కానీ, ఐటీఐ ఫిట్టర్స్ కానీ, బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫినిష్ చేసిన వాళ్ళు సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీకు ఏంటంటే సిటీసీ అనమాట, ఇది 1.66 lakhs per annum అయితే ఇచ్చారండి. ఇక దాంతోపాటుగా అలవెన్స్లు అంటే అటెండెన్స్ అలవెన్స్ కానీ, అట్లాగే మీకు నైట్ షిఫ్ట్ అలవెన్స్ కానీ, ప్రొడక్షన్ అలవెన్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ మీకు ఏదైతే చూపించానో ఆ విధంగానే ఉంటాయి. ఇక ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఏంటంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. డెఫినెట్గా వేరే రీజియన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక తెలంగాణ లొకేషన్ వాళ్ళైతే మీకు సనత్ నగర్ ఆపోజిట్లో అయితే మీకు హెటోటక్స్ అయితే ఉంటుందన్నమాట, ఆపోజిట్ పోలీస్ స్టేషన్లోని, అక్కడ అటెండ్ అవ్వచ్చు. సో విజయనగరం వాళ్ళైతే దీనికి అటెండ్ అవ్వండి. ఇక నక్కపల్లి, విశాఖపట్నంలో అయితే మీకు జాబ్ ఆఫర్ చేస్తారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దీని మీద భాస్కర్ గారు కాల్ చేస్తే ఆయన ఫర్దర్గా మీకు క్లారిఫికేషన్ కూడా ఇస్తారనమాట. ఇక అట్లాగే మనకి ఏంటంటే ఇంకొకటి విజయనగరం నుంచి ఈసారి డాక్టర్ రెడ్డిస్ రిక్రూట్మెంట్ ఇంకొకటి అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. అంతకుముందు చెప్పాను నేను. సో ఆల్రెడీ 3 days అనేది నేను కవర్ చేశాను మన వీడియోస్లోని.
సో మీరు కనుక ఫాలో అవుతున్నట్లయితే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఇక ఇదేంటంటే మనకి విజయనగరంలో ఈసారి వాళ్ళు డాక్టర్ రెడ్డిస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేశారనమాట. ఓకే, ఇక చూడండి ఈసారి తెలుగులో ఏంటంటే మీరు సంపాదిస్తూనే నేర్చుకోండి అని ఇచ్చారనమాట. అంటే ఏం లేదండి, మీకు డిగ్రీ చదువుతూనే వాళ్ళే కంప్లీట్గా మీకు డిగ్రీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే కంప్లీట్గా ఇది ఇంటర్మీడియట్ ఎవరైతే ఫినిష్ చేశారో బోత్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే మీకు 60% మీకు ఏంటంటే కెమిస్ట్రీలో, బయాలజీలో, అలాగే మ్యాథమెటిక్స్లో కనుక మార్క్స్ వస్తే మీరు అందరూ ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఇంటర్మీడియట్ ఫినిష్ చేసి 18 to 20 ఇయర్స్ మధ్యలో ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో సో వారు రెడ్డీస్లో మీరు వర్క్ చేస్తూనే మీరు చదువుకోవచ్చు. అట్లా అట్ ద సేమ్ టైం చదువుకుంటూనే మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించి అయితే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. 1.6 lakh అయితే మీకు ఇస్తామంటున్నారనమాట. సో మీకు ఫస్ట్ 2 years వాళ్ళు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ఇక ఎక్కడ అటెండ్ అవ్వాలంటే 23rd July అయితే మీరు మార్నింగ్ 9 AM సత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఉందన్నమాట. ఇది సీతం గాజుల రేగ విజయనగరంలోని. అక్కడైతే అటెండ్ అవ్వండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎవరైనా మీ రిలేటివ్స్లో కానీ అలాగే మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నా మీ ఫ్రెండ్స్లో ఉన్నా సరే వాళ్ళకి కూడా చెప్పండి, వాళ్ళు కూడా అటెండ్ అవుతారు. ఇంటర్మీడియట్ చదివిన సబ్స్క్రైబర్స్ని అడుగుతూ ఉన్నారు ఇంటర్ పాస్ మీద అయితే జాబ్స్ చెప్పమని. సో వాళ్ళైతే దాన్ని అసలు వదిలిపెట్టుకోవద్దు. అట్లాగే మనకి ఇంకొక మెగా జాబ్ మేళ అయితే ఉంది. ఇది అమలాపురంలో అయితే జరుగుతుందండి. వాకిన్స్ అయితే చేస్తున్నారు. చాలామంది దివీస్ నుంచి అడుగుతున్నారండి. దివీస్ కూడా మనకి ఏపీఐ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తుంది. అట్లాగే మెట్రోకెమ్ కూడా ఏపీఐలోనే ఉంటుందన్నమాట. ఇది రెండు కూడా ఫార్ములేషన్ అయితే కాదు. సో ఏపీఐలో మీరు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళైతే సో దీనికి కూడా అయితే అప్లై చేసుకోండి. మీకు జాబ్ అయితే ఒకేలాగా ఉంటుంది. దీనికి ఏంటంటే హైదరాబాద్ అలాగే వైజాగ్ లొకేషన్స్లో మీకు జాబ్ అయితే ఇస్తారు. ఇక వేకెన్సీస్ చూస్తే 125 ఉన్నాయి. గుడ్ న్యూస్ ఏంటంటే వీళ్ళు బోత్ మేల్ ఆర్ ఫీమేల్ కూడా తీసుకుంటామని అయితే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో వైజాగ్ లొకేషన్లో కూడా మనకి మెట్రోకేమ్ ఉంది కాబట్టి అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తారు. R&D అంటే ఒక గుడ్ థింగ్ ఏంటంటే R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో క్వాలిటీ కంట్రోల్లో వాళ్ళు ఈ వేకెన్సీస్ అనేది ఫిల్ చేసుకోవడానికి వాకిని కండక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీరు చూడండి బీఎస్సీ కానీ ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ మీకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాకుండా ఏపీఐ కాబట్టి వాళ్ళు R&Dలో కానీ లేదంటే క్వాలిటీ కంట్రోల్లో కానీ మీకు ఇస్తారు. ఫ్రెండ్స్, అవకాశం ఉంటే కనుక మీరు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయితేనే చూస్ చేసుకోండి. సో మ్యాక్సిమం అయితే క్వాలిటీ కంట్రోల్ కూడా మీరు స్కిప్ చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ అవకాశం ఉంటే. లేకపోతే క్వాలిటీ కంట్రోల్ కూడా బాగానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అది టోటల్గా ఏంటంటే బీఎస్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీ బోత్ మేల్ ఆర్ ఫీమేల్ కూడా అడుగుతున్నారు కాబట్టి వారికి అయితే చెప్తున్నాను. మీకు సిటీసీనే ఉంటుందన్నమాట. 1.8 lakh per annum. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఫార్మా ఇండస్ట్రీలో స్టార్టింగ్ బీఎస్సీ ఎంఎస్సీ వీళ్ళందరికీ కూడా 1.8 lakh per annum అయితేనే ఉంటుందన్నమాట. ఒకసారి అది కూడా మీరు గమనించండి. ఇంకా ఏజ్ వచ్చేసి బిలో 28 years ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఎస్కేబిఆర్ పీజీ కాలేజ్, ఇది అమలాపురం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అయితే వెన్యూ ఉంటుంది కాబట్టి అక్కడైతే అటెండ్ అవ్వండి. సో ఏ రోజు అంటే July 25th ఆదివారం అయితే అటెండ్ అవ్వాలి. అదొకసారి మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అది ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. సో ఇది డీటెయిల్స్ అనమాట. ఇక ఇంకొక నోటిఫికేషన్ మనకి ఏంటంటే ఎంఎస్సీ ఫ్రెషర్స్ని తీసుకోవడానికి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫినిష్ చేసిన వాళ్ళకైతే ఆ అరోర్ ఫార్మా నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. వాళ్ళు హైదరాబాద్ లొకేషన్లో తీసుకోవడానికి అయితే మనకి 20th July వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఈ కాంటాక్ట్స్కి అయితే కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోండి. ఇంటర్వ్యూకి అటెండ్ కాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే మీరు డేట్తో సంబంధం లేకుండా మీరు hemasundara.jogi@rurals.comకి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళైతే కాల్ బ్యాక్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత కోవలెంట్ ల్యాబ్ నుంచి కూడా 25th July అయితే ఒక వాకిన్ అయితే జరుగుతూ ఉంది. సో వాళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారన్నమాట, ఏపీఐ డివిజను. సో ట్రైనీస్ ఫ్రెషర్స్ని జూనియర్ ఎగ్జిక్యూటివ్ని తీసుకుంటారు. బీఎస్సీ ఎంఎస్సీ బీఫార్మసీ ఎంఫార్మసీ అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక ఈ కాంటాక్ట్ నెంబర్స్ ద్వారా కానీ లేదంటే ఇంటర్వ్యూ వెన్యూ అనేది ఆ డేట్న మీరు కోవలెంట్ ల్యాబొరేటరీస్, ఇదైతే మీకు నియర్ అర్జున్ థియేటరు, మీకు జలవాయు విహార్ రోడ్డు, వెస్టర్న్ హిల్స్, కేపీహెచ్పీ, హైదరాబాద్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ అటెండ్ అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత ఇంకోటి కెమ్వేద నుంచి వచ్చింది. వీళ్ళు 1 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే 23rd July అయితే తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. సో ఎవరైనా సరే జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీరు వీటిని చూడొచ్చు అనమాట. అట్లా మరి టోరెంట్ ఫార్మా నుంచి గాంధీనగర్ గుజరాత్ లొకేషన్లో 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ డీటెయిల్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే. ఇక తర్వాత ఇవేంటంటే ఇక్కడి నుంచి కూడా నేను కొన్ని మన ఎలక్ట్రికల్ అలాగే మెకానికల్ ఫ్రెషర్స్ అని చెప్పాను కదా, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఏషియన్ లిఫ్ట్స్ ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే మనకి చెన్నై లొకేషన్లో అయితే వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే మీరు చెన్నై అట్లాగే ఇక్కడ వలసార్వాకం అనే లొకేషన్స్లోని ఎనీ డిగ్రీ అనమాట, అంటే ఏ డిగ్రీ పాస్ అయినా సరే మీకైతే ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్కి అట్లాగే సేల్స్ ఇంజనీర్స్కి అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో వీడియోలోనే క్లియర్గా డీటెయిల్స్ అయితే చూడండి, నేను అన్నీ చెప్తాను మీకు. ఇక దీనికి ఏంటంటే 21st July నుంచి 30 July వరకు వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారనమాట. ఇక అడ్రస్ ఎక్కడ అంటే ఏషియన్ లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అంటే మనకి ఏదైతే కంపెనీ ఉందో కంపెనీలోనే కండక్ట్ చేస్తారు. ఇది ఆర్ఆర్ నగరు, బెంగళూరు అండ్ మీకు ఇది వల్సర్వక్కం ఈ చెన్నై లొకేషన్లో అయితే ఉంటుందన్నమాట.
ఇక అందుకని మీరేంటంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు ఒకసారి మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కూడా కాల్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి, ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే. ఓకే ఫ్రెండ్స్, సో కంప్లీట్గా ఏంటంటే మన మెకానికల్ ఫినిష్ చేసిన ఎవరైతే మనకి ఉన్నారో సో వారికైతే యూజ్ అవుతుంది. దాంతోపాటుగా ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు చెన్నై లొకేషన్లో అనమాట. ఇక అలాగే మనకి షరూన్ ఫార్మాస్యూటికల్స్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇది చెప్తాను, పాండిచ్చేరి లొకేషన్లో అనమాట. ఫ్రెషర్స్కి అయితే యూజ్ అవుతుంది. ఆ లొకేషన్లో ఎవరైతే వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో క్వాలిటీ అష్యూరెన్స్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోని బోత్ మేల్ ఆర్ ఫీమేల్ కూడా వీళ్ళైతే ఎలిజిబిలిటీ ఇస్తున్నారండి. 20th జూలై అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఈ లొకేషన్లో అటెండ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ చూస్తే మనకి దనహర్ అనే కంపెనీ నుంచి అయితే వచ్చిందండి. ఇది కూడా మంచి ఎంఎన్సీ కంపెనీ. వాళ్ళు సర్వీస్ టెక్నీషియన్ తీసుకోవడానికి అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ లొకేషన్ చూడొచ్చు, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, పూణే. అంటే మన హైదరాబాద్ లొకేషన్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చాలా రీసెంట్గా ఈ రోజు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో నేను అందుకని ఇమీడియట్గా అయితే వీడియో చేస్తున్నాను. సో కంప్లీట్గా ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో ఈ కంపెనీలో వర్క్ చేయడానికి, క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అని అడిగారండి. అంటే బీఎస్సీ చేసినా లేదంటే బీటెక్ చేసినా సరే, ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ టెలికమ్యూనికేషన్ మీరు ఇక్కడ క్లియర్గా అయితే గమనించండి. సో క్వాలిఫికేషన్ అంతా కూడా నేనైతే జూమ్ చేస్తున్నాను. సో ఆ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అందరూ అప్లై చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక మీరు అప్లై చేసేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటంటే మనకి ఇది అకార్ నుంచి అయితే వచ్చిందండి. వాళ్ళు కూడా టెక్నీషియన్స్ని తీసుకోవడానికి అయితే రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీన్ని చూస్తే కనుక వీళ్ళు ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో చెన్నై లొకేషన్లో అయితే వీళ్ళు తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి ఏంటంటే డిప్లొమా అలాగే బీటెక్లో ఎవరైతే మెకానికల్ ఫినిష్ చేసిన ఫ్రెషర్స్ ఉన్నారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది కూడా మంచి ఎంఎన్సీ కంపెనీ. యాక్చువల్గా ఈ కంపెనీ యొక్క ఆరిజిన్ వచ్చేసి ఇక్కడెక్కడ కాదండి, ఫ్రాన్స్లో అయితే ఉంటుందన్నమాట. సో మీరు దీంట్లో అప్లై చేయండి. సో వస్తే మనకి వెల్ అండ్ గుడ్. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో రీసెంట్గానే ఓపెన్ అయింది కాబట్టి సో మ్యాక్సిమం అయితే లింక్ యాక్టివ్గానే ఉంటుంది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే మెకానికల్ ఫినిష్ చేసిన వాళ్ళకి ఏంటంటే కొన్ని క్యాడ్ డిజైన్లోని కొన్ని ఇంటర్న్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఏంటంటే ఇది మనకి న్యూరాలాక్సీ అనే కంపెనీ అనమాట. వీళ్ళు ఆగస్టు 22 లోపు అయితే అప్లై చేసుకోమంటున్నారు. సెలెక్ట్ అయిన వాళ్ళకైతే 6 months 12,500 అయితే స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తారు. మీ కంప్లీట్గా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటివరకు కూడా 83 అప్లికెంట్స్ అయితే ఉన్నాయని మనకి చూడొచ్చు. ఇక చూసుకుంటే ఇక కంపెనీ గురించి క్లియర్గా ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మీకు వర్క్ ఆన్ 3D మోడలింగ్లో అట్లాగే 3D ప్రింటింగ్, 3D యానిమేషన్. సో దీని మీద అయితే మీకు జాబ్ అయితే ఉంటుందన్నమాట. కంప్లీట్గా మీకు బ్లెండర్, 3D అలాగే ఆటోడెస్క్ ఫ్యూజన్ ఎవరైతే మెకానికల్లో క్యాడ్ వైపు అట్లాగే ఇంకా డీప్గా కోర్ సబ్జెక్ట్లో కనుక నాలెడ్జ్ సంపాదించాలని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు దీనికి అప్లై చేసుకోండి. 17th జూలై నుంచి 21st జూలై లోపు అయితే మీకు ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. లింక్ యాక్టివ్గానే ఉంది, నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డోంట్ వరీ, అప్లై చేసేసుకోండి. ఇక తర్వాత వచ్చేసి రోబోటిక్స్ ఇంజనీర్. ఇది ఆల్రెడీ ఒక చెప్పాను నేను ఒక వీడియోలోని. సో మరలా చెప్తున్నాను, ఆ మెకానికల్ ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఫ్రెషర్స్ రోబోటిక్స్ ఇంజనీరింగ్లో కనుక వెళ్ళాలనుకుంటే దీనికి అప్లై చేసుకోండి. మైసూర్ లొకేషన్లో కర్ణాటకలో అయితే ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి రిక్వైర్మెంట్స్ అవన్నీ కూడా క్లియర్గా ఇక్కడ నేనైతే స్క్రోల్ చేస్తున్నాను. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉండి కంప్లీట్గా అసలు హార్డ్ స్కిల్స్ అంటే సుపీరియర్ క్యాడ్ స్కిల్స్ కానీ ప్రోటోటైపింగ్ అండ్ డిఎఫ్ఎం నాలెడ్జ్ కనుక ఉంటే మీరు అప్లై చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లోని లింక్ని ప్రొవైడ్ చేసేస్తాను. అలాగే మనకి ఇదేంటంటే మ్యాక్సిమ్ ఇంటిగ్రేటెడ్ అనే కంపెనీ నుంచి అయితే వచ్చిందండి. సో వాళ్ళు కంప్లీట్గా ఐసీ డిజైన్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే. ఇది మనకి ఏంటంటే ఎలక్ట్రికల్ ఫినిష్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ ఫినిష్ చేసిన వాళ్ళకైతే యూజ్ అవుతుందన్నమాట. సో వారికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాళ్ళు ఎంటీఎస్ అంటే సో మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆ టైప్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకు రెస్పాన్సిబిలిటీస్ కానీ అట్లాగే క్వాలిఫికేషన్ చూస్తే బ్యాచిలర్స్ అంటే బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, లేదంటే బీఎస్సీ కానీ, ఎంఎస్సీ కానీ, ఎక్కడ ఎలక్ట్రానిక్స్ మీరు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో చేస్తారు కదా, సో వారనమాట. సో ఇంజనీరింగ్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనకి బీటెక్ అలాగే ఎంటెక్ అని అనుకోవచ్చు. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదండి, హ్యాండ్స్ ఆన్ ఐసీ డిజైన్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందని ఇచ్చారనమాట. సో దీనికి సంబంధించి బీటెక్ అయితే ఒక ఎనఫ్ సరిపోతుంది. సో ఎంటెక్ ఉన్నా సరే మిమ్మల్ని అయితే తీసుకుంటారు. ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ బెంగళూరు లొకేషన్లో మ్యాక్సిమ్ ఇంటిగ్రేటెడ్ కంపెనీలో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక మీరైతే అప్లై చేసుకోండి. ప్రజెంట్ అయితే లింక్ అనేది యాక్టివ్గానే ఉంది. తర్వాత మనకి ఊబర్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇదేంటంటే సాఫ్ట్వేర్కి సంబంధించింది అనమాట. సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఆ రోల్లో వర్క్ చేయాలనుకుంటున్నారో మన హైదరాబాద్ లొకేషన్లోని, సో వారికి అయితే ఒక నోటిఫికేషన్ ఓపెన్లోనే ఉంది. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లోని లింక్ని ప్రొవైడ్ చేసేస్తాను. అలాగే మనకి ఏంటంటే ఎల్ఎన్టీ అంటే మనకు తెలుసు లార్సన్ అండ్ టర్బో ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళకి ఇన్ఫోటెక్ అంటే సాఫ్ట్వేర్ సైడ్ కూడా వాళ్ళకైతే కంపెనీ ఉందండి. సో అది కూడా ఎల్ఎన్టీ కంపెనీ అని అనుకోవచ్చు మనం. సో ఇక్కడ వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తీసుకోవడానికి సో ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదైతే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సో లింక్ అయితే యాక్టివ్గానే ఉంది. సో నేను చూశాను, సో ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి అయితే వీడియో చేస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సాఫ్ట్వేర్ సైట్ వెళ్ళాలనుకుంటే కనుక మీరు అప్లై చేసేసుకోండి. ఇక తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది
మీరు చూస్తే డిజైన్ ఇంజనీర్స్ తీసుకోవడానికి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. మనకి క్యాటర్ పిల్లర్ అని చెప్పి ఇది ఒక మంచి ఎంఎన్సీ కంపెనీ అనమాట. ఇక్కడ మీరైతే చూడొచ్చు దీంట్లో క్లియర్గా. వాళ్ళు చెన్నై అంటే ఇంటర్నేషనల్ టెక్నాలజీ పార్క్ లొకేషన్లోని డిజైన్ ఇంజనీర్ బి అనమాట. సో వాళ్ళకైతే ఇంజనీరింగ్ రోల్లో మీకు ఏంటంటే మినిమమ్ 3 to 5 years కనుక ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి, అంటే మెకానికల్ ఫినిష్ చేసిన వాళ్ళకి ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి. సో ఫ్రెషర్స్కి చెప్పాను, అట్లాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా ఉంటారు కాబట్టి సో వారు కూడా చెప్తున్నాను. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏంటంటే ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఈరోజు అయితే వీడియోలో కవర్ చేశాను. సో ఐ హోప్ ఇట్స్ యూస్ఫుల్ ఫర్ యూ. మీకు కనుక వీడియో నచ్చుతూ ఉంటే డెఫినెట్గా ఇలాగ లైక్ చేస్తూనే ఉండండి, ఎంకరేజ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ రలర్స్. జై హింద్.